క్రైస్తవ బలము, క్రైస్తవ శక్తి, క్రైస్తవ పునాది, క్రైస్తవుల యొక్క జయము ఎందులో ఉందంటే పునరుత్థానుడైన యేసులో. బిగ్గరగా స్తోత్రం చెప్తాం. హల్లెలూయా. అందుకని ఆ పునరుత్థానము గురించి నీకు అర్థమైతే నువ్వు బలముగా క్రీస్తు కొరకు నువ్వేమవుతావు తెలుసా? కెరటములాగా లేచి ప్రకాశించడానికి ఆరంభిస్తావు. అందుకే లేపబడిన యేసయ్య ఏమంటాడు తెలుసా? చతికిలబడమని చెప్పట్లేదా? లెమ్ము, తేజరిల్లుము, పునరుత్థాన శక్తితో నీకున్నటువంటి ఆ కట్లను తెచ్చి వేసుకొని, నీకున్న దులిపేసుకొని నువ్వు లేచి దేవుని కొరకు ఏమవ్వాలి తెలుసా? ఈ చీకటి లోకంలో పునరుత్థాన శక్తితో నువ్వు బలముగా ప్రకాశించడానికి ఆరంభించాలి. హల్లెలూయా, హల్లెలూయా. నీ సత్క్రియలు బలముగా ప్రకాశించాలి అన్న జనుల ఎదుట. ఈరోజు నువ్వు లేస్తున్నావా యేసయ్య కొరకు? లేచి ప్రకాశిస్తున్నావా? లేచి ప్రార్థిస్తున్నావా? లేచి మొరపెడుతున్నావా? లేచి పరిగెత్తుతున్నావా క్రీస్తు కొరకు కొంతమంది నేను సంపాదించడానికి? నువ్వు లేచి ఏమి పనులు చేస్తున్నావు అనేది క్రీస్తు కొరకు ఒక్కసారి నువ్వు ఆలోచన చేసుకో.